పుష్ప శ్రీవాణి కులంపై మళ్లీ వివాదం. పక్కా ఎస్టీనే అంటున్న డిప్యూటీ సీఎం. తోపుదుర్తి కామెంట్స్ తో హీటెక్కిన రాప్తాడు. ఊరొదిలేది లేదంటున్న పరిటాల శ్రీరామ్. ప్రచారంపై కరోనా నైట్ కర్ఫ్యూ ప్రభావం. వరంగల్ లీడర్లలో మొదలైంది కొత్త టెన్షన్. లింగోజిగూడ డివిజన్ బరిలో కాంగ్రెస్, బీజేపీ టీఆర్ఎస్ ఒప్పందంపైనే ఫోకస్. తిరుపతి బైపోల్ తర్వాత ఏపీ పాలిటిక్స్ కాస్త కూల్ అయ్యాయి అనుకున్న టైంలో మరొక వివాదం తెరమీదకొచ్చింది. డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి కుల వివాదం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. దీంతో తాను ఎస్టీనేనని, అందుకు తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని శ్రీవాణి క్లారిటీ ఇచ్చారు. కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి కుల వివాదంపై ఏపీలో డిబేట్ నడుస్తోంది. శ్రీవాణి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం. ఇప్పుడిదే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలానికి చెందిన శ్రీవాణికి ఎస్టీ కుల సర్టిఫికేట్ అక్కడి తహసీల్దార్ జారీ చేశారని పిటిషన్లో తెలిపారు. కానీ ఎస్టీ కుల సర్టిఫికేట్ పొందాలంటే ఆర్డీఓ, ఆ పై స్థాయి అధికారి మాత్రమే జారీ చేయాలనే నిబంధన ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. శ్రీవాణి తండ్రి కొండ హిందూ, ఓసీ అని ఆయన పాఠశాల రికార్డుల్లో నమోదై ఉందని చెప్పారు. ఆమె సోదరి రామతులసి కూడా ఎస్టీ కాదని పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు ధృవీకరించినట్లు ఆరోపించారు. ఒకే తండ్రికి చెందిన ఇద్దరు కూతుళ్లలో ఒకరు ఎస్టీ కానప్పుడు మరొకరు ఎస్టీ ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. గతంలో మాజీ మంత్రి మేరంగి జమీందారైన శత్రుచెర్ల విజయరామరాజు ఎస్టీ కాదని సుప్రీంకోర్టు తేల్చింది. అలాంటిది శత్రుచెర్ల సోదరుడు మాజీ ఎమ్మెల్యే శత్రుచెర్ల చంద్రశేఖర్ రాజు కుమారుడు పరీక్షిత్ రాజుకు శ్రీవాణిని ఇచ్చి వివాహం చేశారు. కానీ వారిది కులాంతర వివాహం కాదని వాదిస్తున్నారు. ఇదే విషయంపై 2019 సెప్టెంబర్లో పశ్చిమ గోదావరి కలెక్టర్ రాష్ట్ర గవర్నర్కి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తన కుల వివాదంపై వస్తున్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి వివరణ ఇచ్చారు. తాను ఎస్టీ కొండదొర కులంలో జన్మించానని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తాను ఎస్టీ కాదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 2014లో తమ కుటుంబం మొత్తం ఎస్టీ సర్టిఫికెట్ చేయించుకున్నామన్నారు శ్రీవాణి. తన తాత తండ్రుల స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని టీడీ పారాపురమని, అక్కడికెళ్లి విచారణ చేసుకోవచ్చని చెప్పారు. ఆ ఊళ్ళో ఎవరిని అడిగినా తన కులం గురించి చెబుతారని కౌంటర్ ఇచ్చారు. ఏదైతే నా మీద, నా క్యాస్ట్ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో, ఎస్టీ కాకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా ఇష్యూ చేస్తారు? ఎప్పుడో పూర్వకాలంలో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఈ కాలంలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవ్వదు. 2014 నేను క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునే టైంకి నాకు రాజకీయాలు తెలియదు, నాకు పాలిటిక్స్ అంటే ఏంటో తెలియదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా నాకు లేదు. జనవరిలో నేను చేయించుకున్నప్పుడు ఇది ఒక క్లారిటీ. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కొండదారులకి ఆర్డీఓ ఇవ్వాలి, ఎంఆర్ఓ ఇచ్చారు. అందుకు ఈవిడ సమర్పించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ చెల్లదు అని చెప్పి ఇంకొక ఆరోపణ. దానికి కూడా నేను క్లారిటీ ఇస్తున్నాను. కొంతమంది వ్యక్తులు నేను నామినేషన్ వేసిన టైంలో, స్క్రూటినీ టైంలో ఇదే పాయింట్ని అప్పుడు ఆర్ఓ గారిని ప్రశ్నించడం జరిగింది. అప్పటి ఆర్ఓ గారు వాళ్ళకి లిఖితపూర్వకంగా కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం షెడ్యూల్ ఏరియాలో ఉందని, అక్కడ ఉన్న ఎస్టీలకు తహసీల్దారే నేరుగా ఎస్టీ కుల సర్టిఫికేట్ జారీ చేసే రూల్ ఉందని శ్రీవాణి చెబుతున్నారు. కొందరు కావాలనే తనపై రాజకీయ కుట్ర చేస్తున్నారని, విచారణలో వాస్తవాలేమిటో తెలుస్తాయని చెప్పారు. ఏదేమైనా
పుష్ప శ్రీవాణి కుల వివాదం సైలెంట్ గా ఉన్న ఏపీ పాలిటిక్స్ లో సెగ పుట్టించింది. ఊళ్ళోనే ఉంటా, దమ్ముంటే ఊరు వదిలేలా చెయ్యి చూద్దాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? రాప్తాడు సెంటర్లో పరిటాల శ్రీరామ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ హీట్ ని రేపుతున్నాయి. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ కు శ్రీరామ్ చేసిన సవాల్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ గెలిచినప్పుడు తోపుదుర్తి 3 ఏళ్లు ఊళ్ళో లేరని, ఇప్పుడు వైసీపీ గెలిచినా తానింకా ఊళ్ళోనే ఉన్నారని చెప్పారు పరిటాల శ్రీరామ్. ఇంతకీ రాప్తాడు పాలిటిక్స్ లో ఈ డైలాగ్స్ ఎందుకొచ్చాయి? రాప్తాడులో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది. లోకల్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్, పరిటాల శ్రీరామ్ మధ్య సవాళ్ల రాజకీయం నడుస్తోంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న రాప్తాడులో మళ్లీ రాజకీయం బొసలు కొట్టడం వెనుక ఓ కారణముంది. అధికార పార్టీ నేతలు లైంగికంగా వేధిస్తున్నారని ఓ ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఇష్యూనే వైసీపీ, టీడీపీ నేతల మధ్య అగ్గిరాజేసింది. ఆశా వర్కర్ను పరామర్శించిన పరిటాల సునీత ప్రభుత్వంపై విమర్శలు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై ఆ పార్టీ నేతల అరాచకాలు ఎక్కువైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని చెప్పారు. మరి దిశ చట్టం అన్నారు, ఎక్కడ పెట్టారు? దిశ చట్టం మీద చట్టం తీసుకొని అటకం మీద పెట్టారా? ఈరోజు మహిళలకు అన్యాయం జరిగితే కూడా మీరు పట్టించుకోని పాపాన్ని పోలేదు. మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తేనే ఎందుకు తీసుకోలేదు? ఏమన్నంటే ప్రెజర్లు అంటారు. రాజకీయంగా ఏదన్నా ఉంటే ప్రెజర్ చేస్తే నువ్వు చూసుకోవచ్చు, కానీ మహిళకు అన్యాయం జరిగితే మాత్రం ఇది ప్రెజర్ అంటే మాత్రం మేము కూడా ఊరుకోమని ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్ కూడా మేము హెచ్చరిస్తున్నాం. అనవసరంగా ఈ విధంగా రెచ్చగొట్టి మా పార్టీ మీ పార్టీ అనేది కాదు, మా మహిళల మీద ఎవరైనా సరే ఈ విధంగా దూషిస్తే మాత్రం మేము కూడా ఊరుకోమని కూడా తెలియజేసుకుంటూ, ఆశా వర్కర్ ఇష్యూపై పరిటాల సునీత రాజకీయం చేస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీత ఓ మహానటి అని, ఇప్పుడు డైరెక్షన్లోకి దిగారని సెటైర్లు వేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాప్తాడులో మహిళలపై దాడులు, వేధింపులు జరగలేదన్నారు. పోలీసులు ఇప్పటికే నిందితులను పట్టుకుని విచారిస్తున్నారని, అవేమీ తెలుసుకోకుండా పరామర్శల పేరుతో రాజకీయం చెయ్యాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి. తప్పు చేస్తే వైసీపీకి చెందిన వాళ్లనైనా కఠినంగా శిక్షిస్తారని చెప్పారు. ఇదే టైంలో పరిటాల శ్రీరామ్ మీద ఉన్న కేసులను కూడా తోపుదుర్తి ప్రస్తావించారు. తామే గనక అరాచకాలు చేస్తుంటే మీరు జిల్లాలో ఉండేవారేనా అని ప్రశ్నించారు. ఈ మహానటి ఈరోజు దర్శకురాలు డైరెక్షన్ తీసుకుని మా కుటుంబంలో, మా వైఎస్ఆర్ కుటుంబంలోని మా ఆడబిడ్డకు సంబంధించిన సమస్యను తీసుకుని రాజకీయాలు చేయాలని ప్రయత్నించారు. నీకు సంబంధించిన నీ సొంత గ్రామంలో అక్రమ మైనింగ్ చేసుకుంటున్నావు, నీకేమైనా అడ్డం ఉందా? మీ చిన్న ఆయన అని చెప్పుకుంటే ఒక పెద్ద మనిషి ఆయన పేరుతో ఈరోజు కాంట్రాక్ట్లు జరుగుతున్నాయి. నీ పరిటాల శ్రీరాము వాళ్ళ మామ, పిల్లనిచ్చిన మామ పేరుతో కూడా కాంట్రాక్ట్లు జరుగుతున్నాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలే. దిశ చట్టాన్ని విమర్శిస్తూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, పోలీసుల్ని విమర్శిస్తూ మీ బుద్ధి పుట్టినట్లా మాట్లాడేది మీ ఆటలు ఇంకా సాగవు. మీ బతుకులు మీరు బతుక్కోండి అని మీ దాంట్లో ఎక్కడా జోక్యం చేసుకోలే. మీ వ్యాపారాలే మీరు చేసుకుని వదిలిపెట్టినా మిమ్మల్ని. నీ కొడుకు పైన 3 ఎఫ్ఐఆర్లు అయితే ఈ రోజుకి అరెస్ట్ చేయలేదు. మీ పనేదో మీరు మూసుకొని పోతే సంతోషిస్తారు. తోపుదుర్తి కామెంట్స్ కి పరిటాల శ్రీరామ్ తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. తనపై ఉన్న కేసులు 3 కాదు 5 అని లెక్క సరిచేశారు. సెక్షన్లు లేవు కాబట్టే తనను అరెస్ట్ చేయలేదన్నారు. తాము అరాచకాలు చేస్తే మీరు జిల్లాలో ఉండేవారా అన్న తోపుదుర్తి వ్యాఖ్యలకు శ్రీరామ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దమ్ముంటే తమను ఊరొదిలేలా చేయాలని సవాల్ విసిరారు. తరువాత వచ్చే పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధమై తమను ఊరు నుంచి పంపించేయాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు 3 ఏళ్లు ఎవరు ఊరు విడిచి పారిపోయారో అందరికీ తెలుసునని శ్రీరామ్ సెటైర్ వేశారు. తానలా కాదని, ఊళ్ళోనే ఉంటానని చెప్పారు. కేసులు పెట్టినారు, 4 కేసులు. 3 కాదు, 4 కేసులు ఉన్నాయి, 5 కేసులు ఉన్నాయి. దొమ్ము పొగురుతో చెప్తా, నువ్వు కూడా ఒకటే బాగా చెప్పాలా. కేసులు ఉన్నాయి కదా, ఏం కేసులు ఉన్నాయనే విషయం నువ్వు మాట్లాడాలి. ఊరు ఇడిపిస్తాడంట, నన్ను జిల్లా ఇడిపిస్తాడంట. లే, శాతనైతే నువ్వు మగవాడైతే ఇడిపినని. ఇవ్వద్దు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు 3 ఏళ్ల పాటు యాడికి పోయినావు ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ వైసీపీ వాళ్ళు కలపత్రాలు వేసే పరిస్థితి. మా ఎమ్మెల్యే పోటీ చేసిన క్యాండిడేట్ కనపడట్లేదని చెప్పని గవర్నమెంట్ పోయిన రోజు నుంచి ఇదే ఊర్లో వెంకటాపురంలోనే ఉన్నా, ఇదే అనంతపూర్లోనే ఉన్నా. నేనేమి ఊర్లు ఇడిసాల్సిన అవసరమూ లేదు. నీకు ఇడిపించే శాతనైతే నువ్వు మగవాడైతే నన్ను ఇడిపించి దాని తర్వాత వచ్చే పరిణామాలు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండి ఇడిపి నువ్వు. వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులపై పరిటాల సునీత విమర్శలు చేయడం, వాటికి ఎమ్మెల్యే తోపుదుర్తి కౌంటర్ ఇవ్వడం, ప్రకాష్ రెడ్డికి పరిటాల శ్రీరామ్ సవాల్ విసరడంతో చాలా రోజుల తర్వాత మళ్లీ రాప్తాడులో
పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. లింగోజిగూడ గ్రేటర్ పాలిటిక్స్ లో ఈ డివిజనే ఇప్పుడు హీటు రేపుతోంది. ఈ ఒక్క డివిజన్ బీజేపీలో చిచ్చు రాజేస్తే టీఆర్ఎస్ కు కాస్త పొలిటికల్ మైలేజ్ ని తెచ్చిపెట్టింది. అందుకే ఇప్పుడు అదే లింగోజిగూడపై కాంగ్రెస్ కూడా ఫోకస్ పెట్టింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఒకే డివిజన్ తో టీఆర్ఎస్ బీజేపీలను ఇరుకున పెట్టాలని డిసైడ్ అయింది. బైపోల్ బరిలోకి దిగింది కాంగ్రెస్. రెండు పార్టీలను కార్నర్ చేయాలని డిసైడ్ అయింది. తెలంగాణలో రాజకీయాలు మారిపోయాయి. బైపోల్లో ఏకగ్రీవమనే సంప్రదాయాన్ని ఎప్పుడో పక్కన పెట్టేశాయి పార్టీలు. గతంలో ఏ ప్రజాప్రతినిధైనా ఆకస్మికంగా మరణిస్తే అక్కడ మిగతా వాళ్ళెవ్వరూ పోటీ చేయకుండా వారి కుటుంబ సభ్యులకే అవకాశమిచ్చేవాళ్లు, ఏకగ్రీవంగా ఎన్నుకునేవాళ్లు. కానీ కొంతకాలంగా ఇవేమీ పట్టించుకోవట్లేదు. ఉప ఎన్నిక బరిలో అన్ని పార్టీలు దిగుతున్నాయి, ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటున్నాయి. ఇప్పుడు లింగోజిగూడలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్లో గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ప్రమాణ స్వీకారం చేయకుండానే అనారోగ్యంతో మరణించారు. దీంతో ఇక్కడ లింగోజిగూడ డివిజన్ కి ఉప ఎన్నిక నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. అయితే ఈ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని బీజేపీలోని ఓ వర్గం భావించింది. అందుకనుగుణంగా పార్టీ నుంచి కొందరు ప్రతినిధుల బృందం ప్రగతి భవన్ గేటు తట్టింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. లింగోజిగూడలో టీఆర్ఎస్ అభ్యర్థిని పోటీకి దించొద్దని కోరారు. అందుకు మంత్రి కేటీఆర్ సరే అన్నారు. ఈ ఎపిసోడ్ లో టీఆర్ఎస్ కు కొంత పొలిటికల్ మైలేజ్ దక్కింది. టీఆర్ఎస్ తర్వాత బీజేపీ నేతలు కాంగ్రెస్ ని కూడా అప్రోచ్ అయ్యారు. కానీ ఇక్కడ రియాక్షన్ మరోలా వచ్చింది. గతంలో పాలేరులో రామ్రెడ్డి వెంకటరెడ్డి, నారాయణఖేడ్లో కృష్ణారెడ్డి చనిపోతే ఏకగ్రీవం చేయాలని టీఆర్ఎస్ ని కోరింది కాంగ్రెస్. కానీ అప్పుడు గులాబీ నేతలు నో చెప్పారు. అదే లింగోజిగూడ విషయంలో బీజేపీ అడగ్గానే ఎలా ఒప్పుకున్నారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఇదే అదనుగా రెండు పార్టీల మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ని జనంలోకి తీసుకువెళ్లేందుకు లింగోజిగూడ డివిజన్ ను గట్టిగా వాడుకోవాలని నిర్ణయించుకున్నారు హస్తం పార్టీ నేతలు. అందుకే అక్కడ కాంగ్రెస్ నుంచి దర్పల్లి రాజశేఖర్ రెడ్డిని పోటీకి దింపారు. లింగోజిగూడ డివిజన్ ఎన్నిక ద్వారా బీజేపీ టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాన్ని తెలంగాణ సమాజం ముందు పెడతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ డివిజన్ ద్వారా టీఆర్ఎస్ బీజేపీని గట్టిగా దెబ్బ కొట్టే అవకాశం దక్కిందని ఫీల్ అవుతున్నారు. అలాగే ఈ డివిజన్ గెలిచేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు హస్తం నేతలు. అయితే కాంగ్రెస్ ప్రయత్నాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ అక్కడి లోకల్ లీడర్లను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వరంగల్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, నైట్ కర్ఫ్యూ అన్ని పార్టీల నాయకులకు కొత్త ఇబ్బందిని తెచ్చిపెట్టాయి. వరంగల్ కార్పొరేషన్ మీద జెండా ఎగరేద్దామనుకుంటున్న అన్ని పార్టీలకు ఇప్పుడు ప్రచారం సవాలుగా మారింది. క్యాంపెయిన్ చేసేందుకు ఓపికన్నా అందుకు సరిపోను టైం లేకపోవడంతో లీడర్లందరికీ బీపీ పెరిగిపోతోంది. కామన్ పబ్లిక్ నే కాదు, పొలిటికల్ పార్టీలను, పార్టీల్లో ఉన్న లీడర్లను కూడా కరోనా తెగ టెన్షన్ పెట్టేస్తోంది. తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఓరుగల్లు సిటీలో జెండా ఎగురేయాలని చూస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. పార్టీలు సైతం ఒక్కొక్కటిగా బీ ఫామ్స్ ఇచ్చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ 18 మందితో ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ చేసేసింది. వాళ్ళందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీ ఫామ్స్ ఇచ్చారు. కానీ రాష్ట్రంలో వరంగల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటంతో అక్కడి లీడర్లకు టెన్షన్ పట్టుకుంది. వైరస్ ఉధృతిలో ప్రచారం చేసేదెలా అని తెగ ఫీలైపోతున్నారు.
గత వారం రోజులుగా వరంగల్ అర్బన్లో వైరస్ విజృంభిస్తోంది. ఈ నెల 14 వరకు 100లోపు నమోదైన పాజిటివ్ కేసులు 15 నుంచి ఒక్కసారిగా 100 దాటేస్తున్నాయి. 15న 114 కేసులు రాగా 16న 136 కేసులు నమోదయ్యాయి. 17నైతే ఏకంగా 175 మార్కుకి చేరుకుంది. 18న 146 కొత్త పాజిటివ్ కేసులొచ్చాయి. 19న 208, 20న 244 కేసులు వచ్చాయి. రాను రాను మరింత పెరిగే ఛాన్స్ ఉంది. గ్రేటర్ వరంగల్లో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు మంత్రి ఎర్రబెల్లి. కరోనా విషయంలో మేము ఎలక్షన్లలో అడావుడి చేయొద్దనేదే మన ఆలోచన. ఎన్నికల కమిషనర్ ఏ నిర్ణయించినా మేము కట్టుబడేందుకు సిద్ధంగా ఉన్నాం. నేను ఆల్రెడీ రూరల్లా మొత్తం కూడా నేను మా పంచాయరాజ్ నుంచి మొత్తం కూడా నేను రివ్యూ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సర్పంచ్లను అలర్ట్ చేశాం, మా కలెక్టర్లను అలర్ట్ చేశాం, అన్ని కూడా అలర్ట్ చేసినాం. చాలా బాగా మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాగా చేస్తున్నాం. స్ట్రిక్ట్గా ఫాలో చేస్తాం. పోలీసుకు కానీ కలెక్టర్లకు కానీ అన్ని ఆదేశాలు కూడా ఏం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాన్ని ఏ రూపంగా కాపాడుకోవాలి అనేది కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నది. ఇక కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తున్న టైంలో వరంగల్లో ప్రచారం ఎలా అన్నదే ఇప్పుడు బిగ్ ఇష్యూగా మారింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రచారం చేస్తున్నారు అన్ని పార్టీల లీడర్లు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల వరకు ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండలో ప్రచారం చేసేంత సీన్ ఎవ్వరికీ లేదు. ఎండ తగ్గాక క్యాంపెయిన్ మొదలుపెట్టినా సాయంత్రం 6 వరకే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత నైట్ కర్ఫ్యూ ఎఫెక్ట్ మొదలవుతుంది. జనమంతా ఇంటికెళ్లి బిజీగా ఉంటారు. సో ఇంత తక్కువ టైంలో ప్రచారం ఎలా చేయాలని పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. క్యాంపెయిన్ చేసేందుకు ఓపిక ఉన్నా అందుకు సరిపోయే టైం లేకపోవడంతో లీడర్లంతా తెగ టెన్షన్ పడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులతో వరంగల్ కార్పొరేషన్ మీద జెండా ఎగరేద్దామనుకుంటున్న అన్ని పార్టీలకు ఇప్పుడు కరోనా సవాల్ విసురుతోంది. ఉన్న టైంలోనే ప్రచారం చేసి ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఇది వాల్టి పొలిటికల్ పంచ్. మరిన్ని పొలిటికల్ పంచెస్ తో మళ్ళీ మీట్ అవుదాం. చూస్తూనే ఉండండి 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.